హాయ్ వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్ అండి. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో మీరే చూస్తారు కదా. మీలో ఎవరైనా తిరుపతి దగ్గరలో ఉన్న వాళ్ళైనా లేదు తిరుపతి ప్లానింగ్ ఉన్న వాళ్ళైనా సరే కొంచెం తిరుపతి నుంచి ఒక 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాయల్ చెరువు అనేది ఒక ప్లేస్ ఉందండి. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ అలాగే చెరువు కూడా ఉంటుందండి. మీకు చెరువుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళారంటే వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. తర్వాత చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ ఆంజనేయ స్వామి దేవాలయం అండి. అలాగే శివలింగం కూడా ఉంటుంది ఇక్కడ. ఈ టెంపుల్కి ఒక చిన్న స్టోరీ ఉందంటే, ఇక్కడ బండ ఉంది కదా, పెద్ద కొండలాగా ఉంది కదండి. వెంకటేశ్వర్ల స్వామి ఫస్ట్ ఆయన విగ్రహం అయ్యేటప్పుడు ఇక్కడ ఒక పాదం మోపారంటండి. ఆ పాదం కూడా ముద్రికలు అంటారు కదా, అది కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ శివరాత్రి టైంలో 3 days తిరణాల్లాగా చాలా బాగా చేస్తారండి ఇక్కడ. మేము చిన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చేవాళ్ళము అందరము. అప్పుడు అంత లేదండి, టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. రీసెంట్గా ఈ టెంపుల్ని టీటీడీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి డెవలప్మెంట్కి. అప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా చాలా బాగా డెవలప్మెంట్ అయింది ఇక్కడ. మ్యారేజెస్ కూడా చేస్తున్నారు, ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మండపం ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ప్రస్తుతానికైతే శివాలయం అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చుట్టూ కొండలు ఉంటాయండి. ఇది వచ్చి కళ్యాణ మండపం అన్నమాట. పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతుంటాయి, మ్యారేజెస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగోండి శివలింగం అన్నమాట. ఇదంతా లేదండి మేము చిన్నప్పుడు, ఇదంతా ఇప్పుడు డెవలప్ చేశారు. వెళ్దాం ఉండండి, అక్కడికి చూపిస్తాను. ఇది వచ్చి రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా, చుట్టూ వాటర్ అన్నమాట. కొలను మధ్యలో శివలింగం ఉంటుందండి. ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే షూటింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయండి ఇక్కడ. ఈ ప్లేస్లో షూటింగ్ స్పాట్ అన్నమాట ఇది. చాలా మూవీస్, ఏదో ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ కానీ షూటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు ఇక్కడ. చాలా బాగుంటుంది ఇక్కడ. మనకు చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చి శివలింగం అన్నమాట. ఇక్కడ బయట ఉంటుంది. ఇది ఆపోజిట్లో నంది విగ్రహం ఉంటుంది. చూడండి, ఇలా వచ్చి తీద్దాము మీకు క్లియర్గా ఉంటుందని ఇటు సైడ్ వచ్చాను. చూడండి ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుంది కదా. ఇదన్నమాట టెంపుల్. అటు సైడ్ కనిపిస్తుంది చూడండి, చుట్టూ కొండలు అన్నమాట. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. తిరుపతి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీకెండ్లో ఖచ్చితంగా ఇక్కడికైతే వచ్చి ఒకసారి టైం స్పెండ్ చేయండి. సాటర్డే సండే టైమ్స్లో చాలామంది ఉంటారు ఇక్కడ. చెప్పాను కదండి షూటింగ్ స్పాట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఏమో లోటస్ ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఇవి. చూడండి మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, బాగుంది కదా. ఇదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం మధ్యలో ఉంది. చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. ఇలా చూస్తూ ఉంటే కొంచెం మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా. అందుకే మీకోసం ఇలా వీడియో తీశాను. చాలా బాగుంది. ఇలా అంతా ముందర చాలా ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చెప్పాను కదా టీటీడీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక చాలా చేంజ్ అయింది ఈ ప్లేస్ అంతా. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గర నుంచి చెరువు దగ్గరికి వెళ్తున్నామండి. మామూలుగా అయితే చిత్తూరు డిస్టిక్ మొత్తంకి ఇది చాలా పెద్ద చెరువు అంటండి. రీసెంట్గా 2023లో వరదలు వచ్చాయి కదండి. అప్పుడు కొంచెం ఈ చెరువు కట్టకి కొంచెం డ్యామేజ్ అయింది. అప్పుడు చుట్టుపక్కల ఈ చెరువు డౌన్లో ఉన్న విలేజెస్ అంతా ఖాళీ చేయించారు.
కానీ అంత ఎక్కువ ఏం అవ్వలేదండి, కవర్ చేసేసారు వెంటనే గవర్నమెంట్ వాళ్ళు. ఇదిగోండి ఇలా పైకెళ్తున్నామన్నమాట. ఇక్కడ మీరు చాలా మూవీస్ అండి రీసెంట్‌గా 'శ్రీకారం' మూవీ గానీ, నేను చిన్నప్పుడైతే ఏంటి 'సౌందర్య', శ్రీకాంత్‌ది ఒక మూవీ గూడా 'తారక రాముడు'. యెస్, కంప్లీట్‌గా ఇక్కడే. ఇలా డౌన్ ఎళ్ళామంటే లెఫ్ట్ వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మనమైతే ఇలా రైట్ ఎళ్తున్నామండి. ఎందుకంటే మా విలేజ్‌కి కూడా ఇలాగే వెళ్తాం కాబట్టి ఇది. ఇదంతా ఇప్పుడు డెవలప్ జరుగుతూ ఉందండి. డెవలప్‌మెంట్ చేస్తూ ఉన్నారు. చాలా బావుంది కదా! టీటీడీ అండర్‌లో ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళే చూస్తున్నారు మొత్తం. ఇలా టూరిస్ట్ వాళ్ళకి ఏవేవైతే కావాలో ఫెసిలిటీస్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి వ్యూ. ఇందాక మనం చూసిన టెంపుల్ అటు సైడ్ అనమాట. ఆ కొండ కింద. ఇప్పుడు మనం పైనున్నాం. చెరువు పైన, కట్ట పైన ఉన్నామన్నమాట మనం. మేమైతే ఇక్కడ రాయల చెరువు కట్ట అంటాము. కానీ ఇది చాలా పెద్ద చెరువు అండి. చాలా అంటే చాలా పెద్దది ఇది. అటుపక్క చాలా విలేజెస్ ఉంటాయి. మాది అటు సైడ్ వస్తుంది. చూడండి, నేను వీక్ డేస్‌లో వచ్చాను. నేనైతే వెడ్నెస్డే రోజు వచ్చాను కాబట్టి ఎక్కువ అంతా లేరనమాట. వీకెండ్‌లో అయితే ఫ్యామిలీస్‌తో చాలామంది వస్తుంటారు ఇక్కడికి. చూడండి ఎలా ఉందో వ్యూ, చాలా బాగుంది కదా! పిల్లల్ని అలాగే ఫ్యామిలీతో రావచ్చు ఇక్కడికి. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. హ్యాపీగా ఫుడ్ అలా ప్యాక్ చేసుకొని వచ్చేసామంటే హోల్ డే మొత్తం టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చండి. ఇంతకుముందు బోటింగ్ కూడా ఉన్నింది ఇక్కడ. 50 రూపీస్, 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేసేవాళ్ళు. సంథింగ్ ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి బ్యాన్ చేశారండి. ఇదిగోండి, ఆ అన్న వచ్చి మా డ్రైవర్ అన్న పిల్లల్ని తీసుకెళ్ళు అంటుంటే తీసుకెళ్ళారు. చూడండి వ్యూ ఎంత బాగుందో. నేనైతే మీకోసం వీడియో తీద్దామని చెప్పి నేను ఇక్కడే ఆగిపోయా. చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో చాలా పెద్ద చెరువు అండి ఇది. ఇంతకుముందు ఇదంతా లేదు. ఒక 6, 7 ఇయర్స్ నుంచి ఇదంతా డెవలపింగ్ అవుతూ ఉందన్నమాట. చాలా ఫిషెస్ కూడా చాలా ఉంటాయండి ఇక్కడ. మనం ఈవినింగ్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చామంటే ఫ్రెష్గా చాలామంది ఉంటారు ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు. ఫ్రెష్గా దొరుకుతాయంట. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 ఆ టైంకి వచ్చారంటే మీకు అప్పుడే పట్టిస్తారంట ఇక్కడ. మరి ఫిష్ నాకైతే తెలియదు, విన్నాను. తిరుపతి నుంచి చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి కూడా వచ్చి చేపలను అయితే తీసుకెళ్తారంట ఇక్కడ. మా పిల్లలు ఇంతకుముందు ఒకసారి మా హస్బెండ్ ఫిషెస్ చూపించారు కింద. అందుకోసం వెళ్ళారనమాట వాళ్ళు చూడడానికి. చూడండి వాటరు చాలా చాలా చెరువు డెప్త్ ఉంటుందండి. సో సేఫ్టీ కోసం ఇదంతా అరేంజ్ చేశారు. చూసే వాళ్ళకి కంఫర్ట్ ఉండడానికి ఇదంతా అరేంజ్ చేశారనమాట. మేము చిన్నప్పుడు అక్కడ బండలు ఉన్నాయి కదండి, రాళ్ళు, అక్కడికి వెళ్ళి నిల్చొని చూసేవాళ్ళం అనమాట. ఇదంతా లేదు అప్పుడు. ఇప్పుడిప్పుడే ఇదంతా కొంచెం డెవలపింగ్ అవుతూ ఉంది. సో ఇంకా చాలా బాగా అవుతుంది అనుకుంటున్నాను, ఐ హోప్ ఫ్యూచర్లో. ఎందుకంటే షూటింగ్స్ అయితే చాలా జరుగుతుంటాయండి. చాలా మోహన్ బాబు గారిది 'రాయుడు' మూవీ షూటింగ్ కానీ, తర్వాత 'శుభాకాంక్షలు' జగపతి బాబు గారి మూవీ కానీ, ఎప్పుడు ఏదో ఒక తర్వాత పవన్ కళ్యాణ్ గారిది 'బంగారం' మూవీ అండి, సాంగ్ షూట్ చేశారు. అప్పుడు నేను కూడా చూశానన్నమాట. చాలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా! చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ. ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ కానీ నేను వచ్చినప్పుడు అంత ఎండ ఏం అనిపించలేదు. అందుకని చాలా బాగుందన్నమాట వెదరు. చూడండి ఎంత బాగుందో. వాళ్ళని రమ్మంటుంటే రావట్లేదు వాళ్ళు, అక్కడే ఉన్నారండి. చూస్తూ ఉండిపోతున్నారు అక్కడ. సరే పిల్లలు కదా ఎప్పుడో ఒకసారి వస్తామని చెప్పి ఇంకా నేను కామ్గా ఉన్నాను. నన్ను పిలుస్తున్నారు, వెళ్దాం రా అని చెప్పి. నాకేమో ఆ వాటర్ చూస్తుంటే కళ్ళు తిరుగుతుందండి. అందుకే నేను కిందకి వెళ్ళను. వీళ్ళేమో చాలా హ్యాపీ అనమాట. ఎప్పుడు ఊరు వెళ్ళేటప్పుడైనా సరే మధ్యలో ఇక్కడ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా టైం స్పెండ్ చేయాలంటారు పిల్లలు.
సో ఇంకా వాళ్ళ చిన్న చిన్న హ్యాపీనెస్ని మనం ఎందుకు కాదనాలి చెప్పండి. అందుకే నేను కూడా ఓకే అని చెప్పి వాళ్ళతో పాటు ఇలా మనం కూడా టైం స్పెండ్ యాక్చువల్గా ఈ వీడియో 6 మంత్స్ నుంచి వీడియో షూట్ చేయాలి అనుకుంటూ ఉన్నానండి. కానీ నాకు టైం కుదరట్లేదు. సో ఎలా అయినా ఈసారి వీడియో తీయాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. మన సబ్స్క్రైబర్ వంశీ గారు అయితే చాలాసార్లు అడిగారు, వంశీ గారు ఇది మీకోసమే అండి, చాలా టైమ్స్ చూడాలి, బట్ ఒక్క లైకే ఇవ్వాలి మీరు. ఓకేనా? వీడియో అయితే చూడండి తప్పకుండా. వంశీ గారు చాలాసార్లు అడిగారు చెరువు దగ్గర వీడియో తీయండి అని. అక్కడ ఒక టెంపుల్ ఉంది కదండి, దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. నేను అటు సైడ్ వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. చుట్టూ వాటర్ ఉంది కదండి, అబ్జర్వ్ చేయండి. చుట్టూ వాటర్ ఉంది. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా వాటర్ ఉంటుంది, అలాగే టెంపుల్ ముందు కూడా వాటర్ ఉంటుంది. బట్ ఆ టెంపుల్ దగ్గర మాత్రం వాటర్ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కుపుడకి ఎలా హిస్టరీ ఉందో, ఈ టెంపుల్ లోపల అమ్మవారి విగ్రహంని వాటర్ టచ్ అయితే చుట్టుపక్కల విలేజెస్ అన్నీ మునిగిపోతాయి అని చెప్పి చిన్న సెంటిమెంట్ అయితే ఉందంటండి. సో ఆ టెంపుల్ చుట్టూ వాటర్ ఉంటుంది కానీ టెంపుల్ దగ్గరికి మాత్రం వాటర్ ఉండదన్నమాట. అది మరి సైంటిఫిక్ ఏమో తెలియదండి. మొత్తానికైతే అటు సైడ్ కూడా నేను చూపిస్తాను టెంపుల్ దగ్గర, మీరు ఒకసారి చూడండి. ఓకేనా? ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇప్పుడిప్పుడు వస్తున్నారండి ఇక్కడికి. ఇందాక మనం వెళ్ళేటప్పుడు ఎవరు లేరు కదా, సో ఇంకా స్టార్ట్ అవుతారు. మార్నింగ్ 9, 10 ఆ టైంకి అయితే చాలామంది వస్తారనమాట ఇంకా. ఓకేనా? చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా తిరుపతి దగ్గరలో ఉన్న వాళ్ళైతే పిల్లలతో ఫ్యామిలీతో అయితే కంపల్సరీ ఒకసారి వచ్చి విజిట్ చెయ్యండి. వాటర్ అనమాట, పైన నుంచి వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంది లైట్గా. చాలా బాగుంది కదా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా? ఎందుకంటే మ్యాక్సిమం తిరుపతి సరౌండింగ్స్ వాళ్ళకి రాయల్ చెరువు అనేది కామన్, అందరికీ తెలిసి ఉంటుందండి. తెలియని వాళ్ళు ఉండరు. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఇది వచ్చి శ్రీకృష్ణదేవరాయలు కట్టారంటండి. ఈ కట్టు ఉంది కదా, శ్రీకృష్ణదేవరాయలు కట్టారంట ఈ రాయల చెరువుని. అందుకనే పేరు రాయల చెరువు అని పెట్టారు. ఇందాక చూపించింది వాళ్ళ కూతురండి, రాయలమ్మ అంట ఆమె పేరు. ఆమె టెంపుల్ అది. ఇందాక నేను మీకు టెంపుల్ చెప్పాను కదా, ముత్యాల అమ్మవారి గుడి, ఇదే అండి ఆ టెంపుల్. చుట్టూ తోట ఉంది. ఇది చిన్న టెంపుల్. చెప్పాను కదా వాటర్ అయితే ఇక్కడ వరకు రాదు, అటు సైడు ఫ్రంట్ మొత్తం వాటర్ ఉంటుంది కానీ ఈ టెంపుల్ దగ్గర అయితే వాటర్ ఉండదన్నమాట. చూసారా? చుట్టూ వాటర్ ఉంది. మనం ఇందాకేమో అటు సైడ్ నుంచి చూసాం కదా మనం. చూడండి, ఇందాక మనం చూసింది అటు సైడ్, ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉన్నాం. చుట్టూ ఈ టెంపుల్ ముందరంతా ఇలా పొలాలు ఉందండి. ఇందాక మనం చూసింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. అది అటు సైడ్, ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉన్నాం. చుట్టూ కొండలు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో కదా. ఇది వచ్చి టెంపుల్ ముందు మల్బారీ తోట అండి, అది చాలా బాగుంది కదా. ఇది మనం ఇటు సైడ్ ఉన్నాం. ఇలా వచ్చామండి, మా ఊరికి వెళ్ళే దారిలో వస్తుంది. మనం ఇటు సైడ్ నుంచి వచ్చాం. చాలా బాగుంది కదా. ఇది అండి ఈరోజు వీడియో. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? కంపల్సరీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫ్యామిలీతో ఒకసారి వచ్చి ఈ రాయల చెరువుని విజిట్ చేయండి. మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఓకే అండి. బాయ్ బాయ్.